మీషో యాప్ ఇండియాస్ #1 రీసేల్ యాప్. ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించాలి అనుకునే ప్రతి ఒక్కరు ఈ యాప్ ని డౌన్లోడ్ చేయండి. ఇక్కడ ఉండే ప్రొడక్ట్స్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ ఆ ప్రొడక్ట్స్ సేల్ అయినట్లయితే కమిషన్స్ డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్ లో తీసుకోండి. ఇక్కడ మీరు ఫస్ట్ ప్రొడక్ట్ కి డిస్కౌంట్ తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఉన్న రిఫరల్ కోడ్ ని యూజ్ చేయండి. మీ ఫస్ట్ ప్రొడక్ట్ లో 10% డిస్కౌంట్ ని తీసుకోండి. చకాచక్ దీంట్లో ఉండే ప్రొడక్ట్స్ మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. మంచి మార్జిన్స్ ని గ్రాప్ చేయండి. సో ప్రతి ఒక్కరు ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించడానికి ఒక అద్భుతమైన అవకాశం మీషో యాప్. All the best. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ వరల్డ్ ఛానల్. డబ్బులే పెట్టకండి కానీ డబ్బులు సంపాదించండి త్రూ మనీ వరల్డ్ ఛానల్ నుంచి గ్రాండ్ వెల్కమ్ టు మనీ వరల్డ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ఏంటి అంటే బిట్ కాయిన్స్ లో మీరు అర్న్ చేసిన అమౌంట్ ని విత్ ఇన్ మినిట్స్ లో డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్ లోకి లేదా పేటిఎం అకౌంట్ లోకి తెప్పించే ప్రాసెస్ గురించి క్లియర్ గా చూద్దాం. అండ్ వీడియో టిల్ ఎండ్ వరకు చూడండి. దయచేసి వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. అండ్ ఈ వీడియోకి కాస్త హార్డ్ వర్క్ ఎక్కువ చేయడం జరిగింది. క్లియర్ గా మీకు చూపిస్తాను ఏంటి ఏం సంగతులు అనేది. అండ్ ఒక థింగ్ గుర్తు పెట్టుకోండి. అండ్ ఫస్ట్ థింగ్, మీరు బిట్ కాయిన్ అనగానే ఫస్ట్ భయపడకండి. బిట్ కాయిన్ రిలేటెడ్ గా ఇండియాలో కాస్త బ్యాడ్ రూమర్స్ నడుస్తున్నాయి. అండ్ వన్ థింగ్, బిట్ కాయిన్ రిలేటెడ్ గా ఎక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి, ఎవరికి డబ్బులు కట్టకండి, ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకోకండి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఎవరి దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ పెట్టట్లేదు. నేను చెప్పినవి అన్ని ఫ్రీ సైట్సే. సో అన్ని ఫ్రీ సైట్స్ లో వర్క్ చేయండి. హ్యాపీగా అంతో ఇంతో వచ్చిన ఇన్కమ్స్ ని డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్ లోకి తెప్పించుకోండి. బ్యాంక్ అకౌంట్ లోకి తెప్పించుకోవడానికి చాలా వేస్ ఉన్నాయి. జస్ట్ లైక్ ఇండియాలో అండ్ నేను 2014 అండ్ 2005 లోనే వర్క్ చేసేటప్పుడు ఓన్ అండ్ ఓన్లీ అండ్ ఉన్నది ఒకటే ఒక ఆప్షన్. సో దట్ వాస్ ది బ్లాక్ చైన్. సో అండ్ నేను అప్పుడు ఫస్ట్ లో స్టార్ట్ చేసింది బ్లాక్ చైన్ నుంచి ఇండియా కరెన్సీకి మనం చేంజ్ చేసుకోవడానికి ఎక్స్చేంజెస్ ఉండేవి. నెక్స్ట్ అండ్ మాకు వచ్చింది లోకల్ బిట్ కాయిన్స్. సో లోకల్ బిట్ కాయిన్స్ రిలేటెడ్ గా అండ్ లోకల్ బిట్ కాయిన్స్ లో ఓన్లీ బిట్ కాయిన్స్ మాత్రమే సేల్ చేయగలం. సో నెక్స్ట్ ప్యాటర్న్స్ కింద వచ్చేసాయి యూనో కాయిన్స్, పే, కాయిన్ సెక్యూర్, సో బ్లా 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 చాలా వచ్చేసాయి. బట్ ఇవన్నీ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అండ్ ఎక్స్చేంజెస్ బ్యాంక్ అకౌంట్స్ ని బ్యాన్ చేయడం జరిగింది. అది అందరికీ తెలిసిందే, నేను అప్డేట్ ఇచ్చాను. బట్ నేను దాని గురించి వీడియోస్ చేయాలని చెప్పేసి నాకు బాగా ఎక్సైట్మెంట్ ఉంది. బట్ కానీ ఏంటిదంటే మన వాళ్ళు ఎవరు చూడరు. నేను విత్డ్రా పేమెంట్ ప్రూఫ్స్ పెట్టినా కూడా ఎవరు చూడరు. అండ్ నెక్స్ట్ దాని గురించి అప్డేట్ ఇచ్చినా ఎవరు చూడరు. దట్స్ వై నేను దాన్ని స్కిప్ చేసేసాను. సో రిలేటెడ్ గా మనీ మేకింగ్ వాటి మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి చూపించడం జరుగుతుంది. ఈ రోజు వీడియో రిలేటెడ్ గా నేను చెప్తున్నది ఏంటి అంటే, సో సిఎన్ఎస్ కాయిన్స్ రిలేటెడ్ గా ఇంతకు ముందు నేను ఒక యాప్ చెప్పడం జరిగింది. సో కాయిన్నెస్ అని చెప్పేసి ఇక్కడ ఈ సైట్ లో మీరు అర్న్ చేసిన అమౌంట్ ప్రతి ఒక్కరు జాయిన్ అయ్యారు కాబట్టి, లేదనుకుంటే మ్యాచ్ 365 మీరు ఎక్కడ జాయిన్ అయ్యింటే అక్కడ అందులో వచ్చిన అమౌంట్ ని, లేదా నేను చాలా సైట్స్ చెప్పాను బిట్ కాయిన్స్ రిలేటెడ్ గా. సో అక్కడ వచ్చిన అమౌంట్ ని డైరెక్ట్ గా మీరు తీసుకోవాలి అనుకుంటే వజ్రెక్స్ అని చెప్పేసి అండ్ ఇండియన్ ఎక్స్చేంజర్ ఒకటి ఉంది. దీంట్లో హ్యాపీగా మీరు వర్క్ చేసి ఇన్కమ్స్ గ్రాప్ చేసుకోవచ్చు. సూపర్ గా ఉంటుంది. ఆ ప్యాటర్న్ అంతా క్లియర్ గా చూపిస్తాను వీడియోలో. వజ్రెక్స్ ఎందుకు రికమెండ్ చేస్తున్నానంటే, సో ఇక్కడ మీకు సెక్యూర్ గా ఉంటుంది. డైలీ మీకు ఏంటిదంటే మంచి కాయిన్స్ యాడ్ అవుతున్నాయి. దాంతో పాటు ఇంకోటి ఏంటిదంటే అడ్మిన్ సెక్యూర్ గా ఉన్నారు. అండ్ డైరెక్ట్ గా దీని రిలేటెడ్ గా అండ్ ఎవరైతే ఫౌండర్ ఉన్నారో డైరెక్ట్ గా వాళ్ళు లైవ్ లోకి వచ్చి మరి మనకి ఏంటిదంటే ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే బిట్ బిఎన్ఎస్ అండ్ ఇది కాస్త డల్ గా ఉంటుంది వజ్రెక్స్ తో పోల్చుకుంటే. వజ్రెక్స్ ఇస్ బెటర్ అని చెప్పి నేను అనుకుంటాను. వజ్రెక్స్ రిలేటెడ్ గా జాయిన్ అవ్వాలనుకుంటే కింద లింక్ ఉంటుంది. దాంట్లో కేవైసీ చేసుకోండి. కేవైసీ చేసిన తర్వాత ఎలా ఉంటుంది ప్యాటర్న్, ఏ విధంగా ఉంటుంది ఓల్డ్ వీడియోస్ లో చెప్పడం జరిగింది. క్లియర్ గా తెలుసుకోవచ్చు. కాయిన్నెస్ అని చెప్పేసి యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. జాయిన్ అవ్వకుండా ఉంటే ఫటాఫట్ జాయిన్ అవ్వండి. అర్థం కాని వాళ్ళంటే నాకు మెయిల్ చేయండి, లేకుంటే కామెంట్స్ లో తెలియజేయండి. యాప్ రిలేటెడ్ గా వెళ్ళినట్లయితే కాయినిక్స్ లో అంతో ఇంతో కాయిన్స్ మీకు వచ్చుంటాయి. క్లియర్ గా ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఈక్విటీ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఆ బటన్ ని ట్యాప్ చేయండి. ఆ బటన్ ని ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ ఉండే కాయిన్స్ ఎవ్రీడే మీకు ఇక్కడికి వచ్చేస్తాయి. అంటే 3 days అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా ఎన్ని కాయిన్స్ అయితే ఉన్నాయో అన్ని కాయిన్స్ ఆల్ అని చెప్పేసి ఇచ్చేసండి. డైరెక్ట్ గా ఇక్కడ ఆప్షన్ వచ్చేస్తుంది, కన్ఫర్మ్ చేసేసండి. కన్ఫర్మ్ చేసిన తర్వాత మై అకౌంట్ లోకి వచ్చేస్తాయి కాయిన్స్ అనేవి. దీని రిలేటెడ్ ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియోలో మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ ప్యాటర్న్ చేసిన తర్వాత డైరెక్ట్ గా మీకు ఏంటిదంటే ఇక్కడ వచ్చిన అమౌంట్ కాస్త మనకి ఏంటిదంటే హోబీ అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది. ఈ యాప్ లోకి రావడం జరుగుతుంది. దీని గురించి కూడా క్లియర్ గా చెప్పాను. పేమెంట్ రిలేటెడ్ గా ఎలా విత్డ్రా చేసుకుంటారు, ఏ విధంగా విత్డ్రా చేస్తారని చెప్పేసి. బట్ అది మన వాళ్ళకి అవసరం లేదు, కానీ డబ్బులు కావాలి. ఎనీవే చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే దీంట్లో మనకు వచ్చిన డబ్బులు రిలేటెడ్ గా ఇక్కడ మీకు లాస్ట్ లో ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, వ్యాలెట్ అని చెప్పేసి. ఈ బటన్ ని ట్యాప్ చేయండి. బట్ వీడియో కాస్త లాగ్ అయ్యేటట్టు ఉంది. దయచేసి వీడియో టిల్ ఎండ్ వరకు చూడండి. బటన్ ని ట్యాప్ చేసిన వెంటనే డైరెక్ట్ గా ఇక్కడ మనకి ఏంటిదంటే అండ్ ఇక్కడ సిఎన్ఎస్ రిలేటెడ్ గా ఏదైతే కాయిన్స్ వచ్చాయో ఇక్కడ వ్యాలెట్ లో మనం టైప్ చేస్తే క్లియర్ గా మనకు కనిపిస్తుంది.
ఉంటుంది సెర్చ్ బటన్లో. సో ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను CNSS అని చెప్పేసి. బట్ దీని రిలేటెడ్ ఆల్రెడీ నేను చూపించడం జరిగింది అనమాట. ఇప్పుడు ఇక్కడ నాకు ఏంటిదంటే CNS నుంచి మనకు వచ్చిన అమౌంట్ని మీరు ఏం చేస్తారంటే ఇథీరియంలోకి కన్వర్ట్ చేసుకోండి. ఆల్రెడీ ఎలా కన్వర్ట్ చేసుకుంటారనేది లాస్ట్ వీడియోలో నేను చెప్పడం జరిగింది. ఎక్స్చేంజ్ రిలేటెడ్గా ఎక్స్చేంజ్ అనే బటన్ ట్యాప్ చేయండి. సో అక్కడి నుంచి మీరు ఏం చేస్తారు అంటే USDTలోకి కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. USDT నుంచి అండ్ ఇథీరియంలోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఇక్కడ 2 ప్యాటర్న్స్ ఉంటాయి. మనకు వచ్చిన అమౌంట్ అక్కడి నుంచి అండ్ డైరెక్ట్గా బిట్కాయిన్లోకి కన్వర్ట్ చేసుకోకండి. బిట్కాయిన్లో కన్వర్ట్ చేసుకుంటే దీంట్లో $100 మినిమం విత్డ్రాల్ అనమాట. దట్స్ వై మీకు ప్రాబ్లం అవుతుంది. సో USDT నుంచి ఇథీరియంలోకి కన్వర్ట్ చేసుకోండి. ఇథీరియంలోకి కన్వర్ట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మీ అమౌంట్ కాస్త ఇథీరియంలోకి వచ్చి ఉంటుంది. ఇక్కడ చూడండి నాకు ఇథీరియంలోకి అమౌంట్ రావడం జరిగింది. రిలేటెడ్గా క్లియర్గా ఇక్కడ నేను మీకు చూపిస్తాను. ఇక్కడ సేల్ అనే బటన్ ట్యాప్ చేయండి. ఇథీరియంలోకి వచ్చిన తర్వాత ఈ విధంగా ఆప్షన్ రావడం జరుగుతుంది, బై ఆర్ సేల్ అని చెప్పేసి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే నా దాంట్లో వచ్చిన అమౌంట్ ఈచ్ అండ్ ఎవ్రీ దానికి USDT అనేది ఒక కామన్ ప్యాటర్న్. అంటే మీరు ఇండియాలో కానివ్వండి, ఇక్కడ కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, USDT ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా సేమ్ ప్యాటర్న్. USDT రిలేటెడ్గా మీరు ఏ కాయిన్ అయినా బై అండ్ సేల్ చేసేటప్పుడు USDTలోకి తెప్పించుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నాకు USDTలోకి అమౌంట్ వచ్చేసింది. అంటే నేను సేల్ చేశాను కాబట్టి బిట్కాయిన్ నుంచి USDTలోకి. ఇక్కడ నేను USDT అమౌంట్ నుంచి నేను ఇథీరియం కాయిన్ కొంటాను. ఇక్కడ బై అనే బటన్ ట్యాప్ చేసి బై అని ట్యాప్ చేశాను. బటన్ రిలేటెడ్గా నేను ఇక్కడ ఎంతైతే నా అమౌంట్కి తగ్గట్టుగా అండ్ ఇక్కడ నేను కొన్ని అండ్ డైరెక్ట్గా ఇథీరియం కాయిన్స్ని నేను బై చేస్తాను. సో అండ్ ఇక్కడ బై చేసేస్తాను అండ్ డైరెక్ట్గా బై అని చెప్పేసి ఇచ్చేస్తాను. మనకు ట్రేడ్ కాస్త ఫాస్ట్గా అవ్వాలంటే అండ్ అందరు పెట్టే ట్రేడింగ్ అమౌంట్ కంటే కాస్త మనము తక్కువగా పెడితే మనకు త్వరగా సేల్ అవుతుంది. ఓకే, సో ఎక్కువ అండ్ ఇక్కడ ట్రేడర్స్ ఉంటారు కాబట్టి నాకు సేలింగ్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుంది. అండ్ రిలేటెడ్గా నేను బై అని చెప్పేసి ఇచ్చేస్తాను. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో అండ్ నాకు అది బై అయిపోయి డైరెక్ట్గా నాకు ఇథీరియంలోకి వచ్చేస్తుంది ఆ అమౌంట్ అనేది. సో కాస్త వెయిట్ చేస్తాను. వెయిట్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి ఇథీరియంలోకి సమ్ ఆఫ్ అమౌంట్ నాకు రావడం జరిగింది. సో క్లియర్గా ఇక్కడ నాకు చూపిస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చిన అమౌంట్ని వజ్రెక్స్ రిలేటెడ్గా యాప్ ఓపెన్ చేయండి. వజ్రెక్స్ యాప్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఉంటుంది. వజ్రెక్స్లో ETH అని చెప్పేసి ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. సో ఇక్కడ డిపాజిట్ అండ్ విత్డ్రా. సో ఇక్కడ విత్డ్రా అంటే డైరెక్ట్గా ఇక్కడ నుంచి మనం వేరే వాళ్ళకి పంపించుకోవాలి. డిపాజిట్ అంటే మనకు ఏదైనా కరెన్సీ వస్తూ ఉంటే దాన్ని మనం ఇక్కడ నుంచి మనం ఇక్కడికి పంపించుకోవడానికి డిపాజిట్ రిలేటెడ్గా డిపాజిట్ బటన్ ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు ఒక అడ్రస్ ఉంటుంది, ఆ అడ్రస్ని కాపీ చేయండి. సో అడ్రస్ని కాపీ చేసిన వెంటనే డైరెక్ట్గా ఆ కాపీ చేసిన అడ్రస్ని తీసుకొచ్చి హుబీ అనే యాప్లోకి తీసుకొచ్చి ఇప్పుడు ఏం చేస్తారంటే ఇథీరియం టు ఇథీరియం ట్రాన్స్ఫర్ చేసేసేయండి. ఇక్కడ నేను ఏం చేస్తాను ETH ట్యాప్ చేసేస్తాను. ETH ట్యాప్ చేసి ఈ విధంగా ఆప్షన్ రావడం జరుగుతుంది. ఏదైతే కాపీ చేసామో ఆ అడ్రస్ని కాపీ అండ్ పేస్ట్ వేసేసేయండి. కాపీ అండ్ పేస్ట్ వేసిన వెంటనే డైరెక్ట్గా మీకు అమౌంట్ ఇక్కడ చూసుకోండి ఎంత మినిమం అమౌంట్ ఉంది అని చెప్పేసి. సో నా దాంట్లో ఎంత అమౌంట్ ఉందని చెప్పేసి క్లియర్గా ఇక్కడ నాకు కనిపిస్తుంది. సో రిలేటెడ్గా నేను అండ్ నా దగ్గర ఉన్న ఫుల్ అమౌంట్ ఇక్కడ పే చేసేస్తాను. సో ఫుల్ అమౌంట్ వేసేసిన వెంటనే ఇక్కడ నాకు ఎంత రిసీవ్ అవుతుంది అని చెప్పేసి క్లియర్గా చూపిస్తుంది. ఆఫ్టర్ ఫీజ్ కట్ అయిపోయిన తర్వాత విత్డ్రా అని చెప్పేసి ఇచ్చేస్తాను. విత్డ్రా చేసిన తర్వాత విత్ ఇన్ మినిట్స్లో నాకు అది విత్డ్రా అయిపోతుంది. నా మెయిల్కి ఒక కన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. కన్ఫర్మ్ చేసేస్తాను. డైరెక్ట్గా ఈ పేమెంట్ కాస్త నా వజ్రెక్స్లోకి వెళ్ళిపోతుంది యాజ్ పర్ బ్లాక్స్. ఓకే, సో ఇన్స్టాంట్గా అంటే ఇన్స్టాంట్గా అవ్వదు, కాస్త టైం తీసుకుంటుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మినిమం మాక్సిమం మీరు ఒక 15 మినిట్స్ వేసుకోవచ్చు, మినిమం ఒక 5 మినిట్స్ వేసుకోవచ్చు. సో ఇంత టైం పడుతుంది. బట్ ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి చేసుకోవడం అవసరమా అంటే అవసరమే, తప్పదు. ఎందుకంటే అట్స్ ఇంటర్నేషనల్ వ్యాలెట్స్, అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది మనకు INRలో కావాలి అనుకుంటే. ఇన్ కేస్ నేను అడ్మిన్తో చార్ట్ చేసినప్పుడు ఇక్కడ కూడా మీకు ఒక ఆప్షన్ ఉంది హుబీలో కూడా, అంటే మీరు CNSS కాయిన్స్ ఆన్ చేసిన తర్వాత. బట్ ఇక్కడ ఏంటిదంటే మనం కాస్త లాస్ అయిపోతాం. అది కూడా ఎలా అనేది ఒకసారి చూపిస్తాను చూడండి. అండ్ ఇక్కడ మీకు డైరెక్ట్గా కనిపిస్తుంది కదా, హోమ్లోకి వెళ్ళండి. హోమ్లోకి వెళ్తే హోమ్లో మీకు ఇక్కడ చూడండి ఒక ఆప్షన్ కనిపిస్తుంది, ఫెయిత్ ట్రేడింగ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. బటన్ని ట్యాప్ చేయండి. ఈ బటన్ని ట్యాప్ చేసిన వెంటనే అండ్ ఇక్కడ మీకు అండ్ బై అండ్ సేల్ ఆప్షన్స్ కనిపిస్తుంటాయి. బై అండ్ సేల్ ఆప్షన్స్లో ఇక్కడ కాస్త పైన ఈ టవర్ కనిపిస్తుంది కదా, సో ఈ టవర్ టైప్లో కనిపిస్తుంది కదా కరెన్సీ అండ్ చూసింగ్ ఆప్షన్. సో ఆ బటన్ని ట్యాప్ చేయండి. ఆ బటన్ని ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ కరెన్సీ చూస్ చేసుకోమంటుంది. సో ఇక్కడ కరెన్సీలో నేను INR చూస్ చేసుకుంటాను. ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది INR చూస్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా నేను ఏం చేస్తాను అంటే ఈ బటన్ పెట్టేస్తాను. అండ్ ఇక్కడ నాకు ఏంటిది సేల్ చేయాలి, బై వద్దు, సేల్ అనే బటన్ ట్యాప్ చేస్తాను. ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి డైరెక్ట్గా మీరు పేటిఎంకి కూడా తెప్పించుకోవచ్చు. బట్ కానీ ఏంటిదంటే ఇక్కడ ఇచ్చే ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిమిట్ కాస్త ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చూడండి మీరు ఇక్కడ 6,76,000, 6,97,000 ఇట్లా వీళ్ళు అమ్ముతున్నారు ప్రైస్ అనేది. సమ్ టైమ్స్ మనం ఇక్కడ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ పెట్టాలంటే ఇథీరియం పెడతాను. ఇక్కడ ఇథీరియం రిలేటెడ్గా చూడండి, ఇథీరియం రిలేటెడ్గా మనం పేటిఎం తీసుకునే ఛాన్స్ ఉంటుంది ఇతని దగ్గర. సో పేటిఎం బటన్ ట్యాప్ చేసి డైరెక్ట్గా సేల్ చేయాలంటే సేల్ చేసుకోవచ్చు. బట్ 10,500కి ఇక్కడ మనం లాస్ట్లో సేల్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు నీడ్ అనుకుంటే మనం డైరెక్ట్గా ఇక్కడే సేల్ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఈ ప్యాటర్న్ చూసుకోవచ్చు. బట్ మనం అక్కడి నుంచి ఇక్కడికి అమౌంట్ పంపించాం కాబట్టి హుబీ నుంచి వజ్రెక్స్కి డైరెక్ట్గా నేను వజ్రెక్స్ అకౌంట్లోకి వెళ్తాను.
సో వజ్రక్స్లోకి వెళ్తే ఇక్కడ చూడండి డైరెక్ట్గా నా అమౌంట్ కాస్త నాకు రావడం జరిగింది. ఇక్కడ టైం కాస్త అబ్జర్వ్ చేయండి, 11 o'clock అంటే మార్నింగ్ నేను 10:50 నుంచి వీడియో చేయడం జరుగుతుంది. అండ్ దట్స్ వై చాలా కట్స్ చేసుకుంటూ వీడియో చేయడం జరుగుతుంది. వీడియోకి సపోర్ట్ చేయండి, వీడియో టిల్ ఎండ్ వరకు చూస్తే చాలా హ్యాపీ. నేను ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ అర్థం కాకుంటే 1కి 100 సార్లు చెప్తాను, బట్ మిస్టేక్ చేయకండి. ఇఫ్ ఎనీ క్వైరీస్ మెయిల్ మీ. ఓకే, డైరెక్ట్గా ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి అమౌంట్ మనకు ఇక్కడికి వచ్చేసింది. బట్ ఇక్కడ నేను ఫస్ట్ మీకు ఒక విషయం చెప్పాను, ఏంటి అంటే మనకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది అండ్ ఎక్కడి నుంచైనా కానివ్వండి, మనం బయింగ్ అండ్ సేలింగ్ చేస్తున్నాము అంటే ఒకదాని నుంచి ఒకటి మనం కొనాలి అనుకుంటే యూఎస్డిటీలోకి కన్వర్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ నుంచి అమౌంట్ సేల్ చేయాలి కాబట్టి దీన్ని నేను ఏం చేస్తానంటే సేల్ చేస్తాను యూఎస్డిటీలోకి. సో ఎలా అనేది ఒకసారి క్లియర్గా తెలుసుకుందాం. ఇంత అమౌంట్ నాకు వచ్చేస్తుంది అండ్ వచ్చేసిన వెంటనే డైరెక్ట్గా నేను వెళ్తున్నాను ఇక్కడ అండ్ మార్కెట్లోకి వెళ్తున్నాను. మార్కెట్లో క్లియర్గా మీకు ఇక్కడ చూపిస్తుంది యూఎస్డిటీ అనేది. దీంట్లో ఇథీరియం బటన్ని ట్యాప్ చేయండి, ఈటీహెచ్ని ట్యాప్ చేయండి. ఈటీహెచ్ని ట్యాప్ చేసిన వెంటనే అక్కడ బై అండ్ సేల్ ఆప్షన్ కనిపిస్తుంది. మీకు బై అండ్ సేల్లో డైరెక్ట్గా వెళ్ళినట్లయితే అండ్ మీకు ఎంతైతే అమౌంట్ రిసీవ్ అయిందో అంత అమౌంట్ని డైరెక్ట్గా ఇక్కడ సేల్ పెట్టేసేయండి. ఇక్కడ చూడండి, నేను కరెన్సీ ఇక్కడ ట్యాప్ చేస్తున్నాను, సేల్ చేస్తున్నాను. బట్ వన్ థింగ్, మీరు వజ్రక్స్లో అండ్ విత్డ్రా చేసుకోవాలనుకుంటే మినిమం విత్డ్రా వచ్చేసి 1000 రూపీస్, దానికి తగ్గట్టుగా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ యాజ్ పర్ లైవ్ ప్రైస్ అండ్ యూఎస్డిటీ ప్రైస్ అనేది 70 రూపీస్లో ఉంది. అండ్ దాని ప్రకారంగా మీరు ఇక్కడ ట్రేడ్ చేసుకోవచ్చు, సో అంటే సేల్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా ఇక్కడ అమౌంట్ అనేది నేను వేసేస్తున్నాను. సో ఎంతైతే నాకు వస్తుందో అంత అమౌంట్ వేసేస్తున్నాను. 1000 రూపీస్ అబవ్ ఉండేలా వేస్తాను. మీకు కూడా 1000 రూపీస్ వచ్చేస్తే డైరెక్ట్గా సేల్ చేసుకోవచ్చు. సేల్ ప్యాటర్న్ ఇచ్చేసాను. బట్ సేల్ చేసేటప్పుడు ఏంటిదంటే నేను ఇందాక మీకు ఒక ఆప్షన్ చెప్పాను, బట్ ఉన్న అమౌంట్ని వేయకండి, కాస్త అమౌంట్ తగ్గించి వేయండి. బికాస్ ఆఫ్ త్వరగా ట్రేడ్ అవుతుంది, అంటే త్వరగా దాన్ని కొనుక్కునే వాళ్ళు చాలా మంది వస్తారు, దాన్ని ఫటాఫట్ కొనేసుకుంటారు. ఎనీవే డైరెక్ట్గా సేల్ ఆప్షన్ ఇచ్చేసాను. సేల్ అయిపోయిన వెంటనే నా అమౌంట్ కాస్త నాకు ఏమవుతుందంటే కాస్త టైం తీసుకుంటుంది బాస్. ఇక్కడ చూడండి, ఇంత అమౌంట్ నుంచి ఇంత అమౌంట్ నాకు కాస్త ఏమవుతుందంటే కట్ అయిపోతుంది, ఇన్ ఆర్డర్ ప్రాసెస్లో ఉంది. బట్ దీనికి ఇంతకు ముందంటే నిమిషాల్లో అయిపోయేది, జస్ట్ ఒక 5 minutes 10 minutesలో అయిపోయేది. బట్ ఇప్పుడు ట్రేడింగ్ కాస్త చాలా స్లోగా ఉంది ఇండియాలో. దట్స్ వై కాస్త ఏంటిదంటే నిదానంగా ట్రేడ్ జరుగుతుంది. కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు కాస్త భయంగా కొంటున్నారు, అమ్ముతున్నారు. దట్స్ వై కాస్త మీకు లేట్ అవ్వచ్చు. నాకు కూడా కాస్త లేట్ అయింది. ఇక్కడ నేను ఫస్ట్ వీడియో మీకు చెప్పాను, అంటే వజ్రక్స్ నుంచి ఎలా విత్డ్రా చేసుకుంటారు అనేది. ఆ వీడియోలో మీకు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో అయిపోతుంది అనమాట. నేను ఇంతకుముందు ట్రేడ్ చేసింది కూడా వీడియో చేశాను, ఆ వీడియో చెక్ చేసుకోవచ్చు. నేను అన్నిటి గురించి చెప్పాను బాస్, బట్ మీరే చూడటం లేదు. జియోటాక్స్ గురించి చెప్పాను, లోకల్ బిట్ కాయిన్స్ గురించి చెప్పాను, అండ్ దాంతోపాటు బిట్పేనెస్ గురించి చెప్పాను, అండ్ కాయినెక్స్ గురించి చెప్పాను, జెప్పే, యూనోకాయిన్, వాట్ నాట్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గురించి నేను చెప్పుకుంటూ వచ్చాను. ఐ థింక్ సో తెలుగులో అండ్ నేను ఇక్కడ ఎక్స్చేంజ్ గురించి చెప్పినట్టు ఎవరు చెప్పట్లేదు అనేది నా అభిప్రాయం. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఉంటే మీరు కింద కామెంట్స్లో తెలియజేయండి. ఎనీవే డైరెక్ట్గా అండ్ ఇక్కడ వచ్చిన అమౌంట్ డైరెక్ట్గా నేను యూఎస్డిటీలోకి వెళ్తాను. యూఎస్డిటీలోకి వెళ్ళిన తర్వాత అండ్ ఇక్కడ నాకు వచ్చిన అమౌంట్ కాస్త ఏమవుతుందంటే అండ్ ఇక్కడ సేల్ అయిపోయిన తర్వాత నాకు కన్ఫర్మేషన్ వస్తుంది. కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఈ అమౌంట్ కాస్త యూఎస్డిటీలోకి రావడం జరుగుతుంది. ఇప్పుడు యూఎస్డిటీలోకి వచ్చిన తర్వాత యాప్లో మార్కెట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. మార్కెట్ని ట్యాప్ చేయండి. మార్కెట్ని ట్యాప్ చేస్తే ఇక్కడ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ బిట్ కాయిన్ రిలేటెడ్గా ఇంతకుముందు ఏం జరిగేదంటే అండ్ ఏదైతే ఎక్స్చేంజ్ ఉందో మన దగ్గర అమ్మేసిన అమౌంట్ కాస్త ఎక్స్చేంజ్ అయితే మనకు డబ్బులు ఇచ్చేది. బట్ ఇప్పుడు దీన్ని ఏమంటారంటే P2P ట్రాన్సాక్షన్స్ అంటారు. అంటే పర్సన్ టు పర్సన్, నేను నీకు అమ్ముతున్నాను, నువ్వు నాకు అమ్ముతున్నావు. ఓకే, సో మన మధ్య ఒక మీడియేటర్గా వజ్రక్స్ మాత్రమే ఉంది. బట్ వాళ్ళు ఛార్జ్ చేయరు, ఎటువంటి ఛార్జ్ చేయరు. మీడియేటర్ కన్సల్గా వాళ్ళు ఉంటారు, ఎందుకంటే అక్కడ ట్రేడ్ చేస్తున్నాం కాబట్టి. బట్ ఇక్కడ పర్సన్ టు పర్సన్ మాత్రమే సేల్ చేసుకుంటున్నారు. అండ్ డైరెక్ట్గా ఇక్కడ ఏంటిది పర్సన్ టు పర్సన్. డైరెక్ట్గా ఇక్కడ నేను ట్యాప్ చేస్తున్నాను మై P2P ఆర్డర్స్ అని చెప్పేసి ఆ బటన్ని ట్యాప్ చేస్తున్నాను. ఆ బటన్ని ట్యాప్ చేసిన వెంటనే డైరెక్ట్గా ఇక్కడ మనకు బై అండ్ సేల్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఈ బటన్ని ట్యాప్ చేయండి. అంటే ఇప్పుడు ఇథీరియం నుంచి నాకు వచ్చిన అమౌంట్ని నేను యూఎస్డిటీలోకి కన్వర్ట్ చేసుకున్నాను. యూఎస్డిటీ నుంచి వచ్చిన అమౌంట్ డైరెక్ట్గా ఏం చేస్తున్నాను, సేల్ చేస్తున్నాను. ఇప్పుడు డైరెక్ట్గా చూడండి ఎలా సేల్ చేస్తున్నాను అనేది. బై అండ్ ఆప్షన్ అండ్ డైరెక్ట్గా బై అండ్ సేల్ ఆప్షన్ ట్యాప్ చేశాను, సేల్ అనే బటన్ ట్యాప్ చేశాను. నా దాంట్లో ఎన్ని యూఎస్డిటీస్ ఉన్నాయని చెప్పేసి క్లియర్గా కనిపిస్తుంది. ఈ యూఎస్డిటీస్ని నేను ఏం చేస్తానంటే డైరెక్ట్గా నా దాంట్లో ఎంతైతే అమౌంట్ నేను విత్డ్రా చేశానో అంటే ఇథీరియం కాయిన్స్ దాని రిలేటెడ్గా 1000 రూపీస్ అబో నేను ఇక్కడ ఎంటర్ చేస్తాను. నేను విత్డ్రా చేసింది కూడా 1000 అబోనే డైరెక్ట్గా. అండ్ మినిమం ఇక్కడ వచ్చేసి ఏంటంటే 14.5 అనేది మినిమం అమౌంట్ యాజ్ పర్ ప్రైస్, ఇప్పుడు ఉన్న ప్రైస్ ప్రకారం. సో నేను డైరెక్ట్గా 14.5 వేస్తాను. బట్ బిఫోర్ దట్ ఒక విషయం చెప్పాలి మీకు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే కింద పేమెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫీజు వచ్చేసి 0% ఫీజు, ఎక్కడ ఫీజు కట్ అవ్వదు. ఈ పేమెంట్ ఆప్షన్స్లో మీరు ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీ బ్యాంక్ అకౌంట్కి కావాలా డబ్బులు, లేదనుకుంటే మీ యూపీఐ పేమెంట్స్కి కావాలా డబ్బులు, లేదంటే పేటీఎంకి కావాలా మీ డబ్బులు. సో ఇక్కడ నేను బ్యాంక్ ఆప్షన్స్ మాత్రమే పెట్టుకున్నాను, ఎందుకంటే నాకు కాస్త లీగల్గా కనిపించాలి. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం
ప్రాబ్లం జనరేట్ అయితే నాకు ఒక ప్రూఫ్గా కూడా ఉంటుంది. ఓకే, సో ఇన్ కేస్ పేటీఎం కావాలంటే మీరు పేటీఎంకి కూడా తీసుకోవచ్చు, హ్యాస్ పర్ యువర్ విష్ అది. అండ్ నా అభిప్రాయం కింద నాకు యూపీఐ పేమెంట్ ఇస్ బెటర్ అనిపించింది, మీకు పేటీఎం బెటర్ అనుకుంటే పేటీఎం మీరు తీసేసుకోవచ్చు. అండ్ డైరెక్ట్గా అక్కడ పేమెంట్ మెథడ్స్ యాడ్ చేసేసేయండి అండ్ ప్లేస్ టు ఆర్డర్ అని చెప్పేసి ఇచ్చేసేయండి, డైరెక్ట్గా ప్లేస్ టు ఆర్డర్ అయిపోతుంది. ఇలా మనకి ఏంటిదంటే ఫైనల్గా ఒక కంక్లూడ్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి డైరెక్ట్గా నాకు ఏంటిదంటే నాది ప్లేస్డ్ అయిపోయింది, అంటే ఎంత అమౌంట్ నాకు వస్తుంది, ఎంత అమౌంట్ నాకు సేల్ అవుతుంది అండ్ డైరెక్ట్గా నాకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. బట్ ఇది ఇంతకు ముందు ఏంటంటే చాలా ఫాస్ట్గా అయిపోయేది. బట్ ఇప్పుడు ఏమైందంటే దాదాపు ఒక గంట 2 గంటలు టైం పడుతుంది. సో అది కాస్త మీరు గమనించాల్సి ఉంటుంది. మాక్సిమం టు మాక్సిమం 1 అవర్ మీకు అయితే టైం పడుతుంది. ఇక్కడ కూడా క్లియర్గా మీకు మెన్షన్ చేశారనమాట 1 అవర్ అని చెప్పేసి. సమ్ టైమ్స్ అంటే ఎగ్జాక్ట్లీ ఇంత అమౌంట్ కావాలనుకున్న వాళ్ళు కొనేసుకుంటారు, లేదు అనుకుంటే దీంట్లో హాఫ్ అమౌంట్ కొనేసుకుంటారు, లేదంటే దీంట్లో 50-60% కొనేసుకుంటారు, మిగతా అమౌంట్ వేరే చోట కొనుక్కుంటారు. రిలేటెడ్గా మీకు ఉంటుంది, అది ట్రేడింగ్ చేసే వాళ్ళకి అది అర్థమవుతుంది. ఎనీవే ఇంత అమౌంట్ వచ్చిన తర్వాత ఇక మర్చిపోండి. అండ్ దీంట్లో ఉండే ప్లస్ పాయింట్ కూడా ఇది అనమాట. ఎందుకు నేను వజ్రక్స్ని రికమెండ్ చేశాను అంటే మనం ట్రేడ్ చేసి వదిలేసిన తర్వాత కూడా అండ్ ఇక్కడ సేల్ చేసిన తర్వాత కూడా మనకు వాళ్ళు ఒక అప్డేట్ ఇస్తారు. అంటే నేను ఇప్పుడు సేల్ చేసేసాను, పక్కన పడేసాను మొబైల్ అనేది. జస్ట్ నాకు ఎప్పుడైతే సేల్ కన్ఫర్మేషన్ అవుతుందో నా మొబైల్కి డైరెక్ట్గా కాల్ చేస్తారు వాళ్ళు. ఆ కాల్ కన్వర్షన్ ఎలా ఉంటుందంటే, సో అది మీకు ఏంటిదంటే ఐవీఆర్ ప్రాసెస్ ఉంటుంది, ఐవీఆర్ వాయిస్ రిలేటెడ్గా మీకు ఇన్వెస్తుంది. సో అది ఎలా ఉంటుందో ఒకసారి క్లియర్గా చేస్తాను. సో అండ్ కాస్త వెయిట్ చేసిన తర్వాత నా అమౌంట్ కాస్త సేల్ అయిపోయింది, నా అమౌంట్ కాస్త డైరెక్ట్గా ఇక్కడ బ్యాంక్లోకి రావడం జరిగింది. సో నాకు ఒక కాల్ రావడం జరిగింది. ఆ కాల్ కన్వర్షన్ ఎలా ఉంటుందో ఒకసారి క్లియర్గా చూద్దాం. आपका वजीर एक्स P2P सेल ऑर्डर के लिए आपके बैंक खाते में पेमेंट किया है, कृपया लॉगिन। ఇట్స్ క్లియర్. సో ఇలా నాకు కాల్ రావడం జరుగుతుంది. కాల్ వచ్చిన తర్వాత డైరెక్ట్గా నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఎస్ ఐ రిసీవ్డ్ అని చెప్పేసి బటన్ ట్యాప్ చేయండి అండ్ విత్ ఇన్ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్లో అది డైరెక్ట్గా వాళ్ళకి వెళ్ళిపోతుంది అమౌంట్ కాస్త. అండ్ నాకు వచ్చిన పేమెంట్ కాస్త నాకు ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. చూడండి పైన నాకు వచ్చిన అమౌంట్ క్లియర్గా ఇక్కడ చూపిస్తుంది. అండ్ దాంతోపాటు వజ్రక్స్ నుంచి నాకు మెయిల్ కూడా రావడం జరిగింది, నా బ్యాంక్కి క్రెడిట్ అయినట్టుగా నాకు ఇక్కడ అండ్ ఎస్ఎంఎస్ కూడా రావడం జరిగింది. ఇలా ఈ విధంగా ఇక్కడ నుంచి మీరు ఇన్కమ్ స్క్రాప్ చేయవచ్చు. నేను ఇక్కడ ఇథీరియం గురించి చెప్పాను, బిట్ కాయిన్ కూడా సేమే, ఏ కాయిన్ అయినా కూడా సేమ్. మీ దగ్గర వచ్చిన అమౌంట్ని డైరెక్ట్గా అడ్రస్కి తెప్పించుకోండి, అడ్రస్ నుంచి డైరెక్ట్గా యూఎస్డీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి, అక్కడ నుంచి బయర్ సేల్ చేయండి. ఇఫ్ ఎనీ డౌట్స్ మెయిల్ మీ. వీడియో బాగా లాగ్ అయిపోయింది, చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. బట్ వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంత కష్టపడినందుకు. నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్, జై హింద్, జై భారత్.